ఇంట్లోనే ఇంత యమ్మీ అండ్ టేస్టీ పానీపూరి హెల్తీ వర్షన్లో మనం చేసుకుంటుంటే ఇంకా బయట పానీపూరి మనకెందుకు, ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హై గైస్, మీలో ఎంతమందికి తెలుసు పానీపూరి మనం ఇంట్లోనే హెల్తీగా హెల్తీ అని చెప్పలేను కానీ మనం ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మన పూరీస్ అనేవి మార్కెట్లో మనం అడిగితే పానీపూరిలో పానీకి మాత్రం జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, పుదీనా వేసుకుని మిక్సీ పట్టేద్దాం. అది మిక్సీ అయ్యేలోపు పక్కన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం రసం కోసం. అది మంచిగా స్ట్రెయిన్ చేసేసుకున్నామా. ముందుగా మిక్సీ పట్టిన దాంట్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటే ఇంకా లాస్ట్లో మనం అందులో కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసి లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటే మన వాటర్ రెడీ. పానీపూరిలోకి ఆలూ స్టఫింగ్ ముందుగా 6 ఆలూస్ నేను మంచిగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసిన తర్వాత అందులో ఉప్పు, కారం అండ్ చాట్ మసాలా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన లోపల ఆలూ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయినట్టు. ఇంకేముంది, మనకి ఆలూ స్టఫింగ్ రెడీ అండ్ మన పూరీస్ కూడా మనం ఫ్రై చేసేసుకున్నాము. ఇంకేముంది, మంచిగా ఆలూ స్టఫ్ చేసుకుని ఆనియన్స్ అలా వేసుకొని మనం రసం చేసుకున్నాం కదా, అదే పానీపూరి వాటర్, అది కూడా పైన వేసుకుని తింటే అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి.